చేస్తున్నాను. నమః పార్వతీపతయే హర హర మహాదేవ. శ్రీ గురుభ్యో నమః. మనకి ఈ లలితా సహస్రనామానికి ధ్యాన శ్లోకాలు చెప్పేటప్పుడు అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశ పుష్పబాణ చాపాం అనిమాభిరామతాం యోగేరవిద్యే విభామయే భవాని అని భవానిని నేను అని తలుచుకుంటున్నాము అని స్పష్టంగా చెప్పాము. దీని తర్వాత సకుంకుమ విలేకలామడికి జంపికస్తూరికాం సంబంధస్తేక్షణాం శరచాపమాశాంకుశాం అశేషజల మోహిని మరణమాల్య భూషాంబరాం జపాకుసుమభాసురాం జపవిధౌ అన్న తర్వాత శాస్త్రం చెప్పింది ఈమెను స్మరించు అని మనకి ఆర్డర్ వేసింది. స్మరేత్, స్మరేత్ అంటే ఆర్డర్. నువ్వు స్మరించరా, స్మరేత్ అంబికాం. కానీ మనం చెప్పేటప్పుడు అమ్మవారి దగ్గర కూర్చుని స్మరేత్ అని మనం అనకూడదు. అంటే ఇప్పుడు ఎవరిని మనం ఆర్డర్ చేస్తున్నాం? అందువల్ల స్మరామి అని మనం అనాలి. స్మరామ్యంబిక అని మనం ఈ శ్లోకాన్ని చెప్పుకునేటప్పుడు జప విధౌ స్మరామి అంబిక అంటే నేను స్మరణ చేస్తున్నాను. ఇప్పుడు వాళ్ళు చెప్పేప్పుడు స్మరేత్తనంటే మనం కూడా స్మరేత్తనంటే అర్థం ఏంటి? ఒక పిల్లవాడిని ఒక గురువు గారు నువ్వు రాయిరా అన్నాడు, వాడు కూడా నువ్వు రాయిరా అంటే ఏమిటి దీనికి అర్థం? దీనికి అర్థం ఏంటండి? అందువల్ల స్మరేదంబికాం అత స్మరామ్యంబికాను మనం అనుకున్నట్లయితే ఆ శ్లోకం సరిగ్గా ఉంటుంది. ఇటువంటి ఆమెను జపకాలంలో జప విధిలో నేను స్మరిస్తున్నాను అని అర్థం వస్తుంది. స్మరామ్యంబిక అంటే స్మరామి అనే శబ్దానికి నేను అంబికను మర్చిపోయి ఉంటే నేను స్మరించాలి. స్మరణ అనేది ఎప్పుడు వస్తుంది? ఇప్పుడు నాకు గుర్తుకు వస్తుందండి అంటే చాలా మర్చిపోయినావు అని అర్థం. అమ్మని మర్చిపోతారా వీళ్ళు జపం చేసేవాళ్ళు? మరి స్మరామి అని ఎందుకు అన్నాడంటే అమ్మని మనం అమ్మగా మర్చిపోలేదు, నేనుగా మర్చిపోయినాం. అమ్మే నేను అనే విషయంలో మనకి ఏమరపాటు వచ్చింది. ఇప్పుడు జపాదులు చేసేటప్పుడు ఆ స్మరణ కావాలి. జపాదులు చేసేటప్పుడు నేనే అమ్మను అహమిత్యే విభావయే అని మొదటి శ్లోకంలో చెప్పుకున్నాం కదా. ఇప్పుడు మర్చిపోయిన విషయం అది. మనం నిజానికి అమ్మనే మర్చిపోయిన వాళ్ళం కాదు, అంత మూర్ఖులం కాదు. కానీ మన మూర్ఖత ఎంతవరకు ఉందంటే అమ్మ వేరు, నేను వేరు, ఆ సింహాసనాధిష్ఠిత మహారాజ్ఞి అమ్మ, ఈ కింద కూర్చున్నదాన్ని నేను అనే భేదభావం ఉన్నది. ఈ భేదభావం అమ్మను నేను అని మర్చిపోవడం వల్ల భేదభావం వచ్చింది. ఈ భేదభావం ఉన్నది కాదు, మర్చిపోవడం వల్ల భేదం అయిపోయింది. ఇది వేరు, అది వేరుని మర్చిపోయింది. మనం ఒకటే అనే విషయాన్ని మర్చిపోయిన వల్ల భేదం వచ్చింది. ఇప్పుడు స్మరణ వచ్చిన వల్ల భేదాన్ని వదిలేసి అభేదాన్ని. ఇప్పుడు ఎక్కడికి పోయినా అక్కడ సత్తా అనుకున్నా, ఇక్కడ అనుకున్నా మళ్ళీ అదే వస్తుంది. ఎక్కడికి వెళ్ళినా ఇదే విషయం మనకి. అందువల్ల భేదం ఏమిటి? విభ్రమం వల్ల వచ్చింది భేదం. నన్ను నేను మర్చిపోవడం వల్ల భేదం వచ్చింది, నన్ను నేను స్మరించడం వల్ల భేదం పోయింది. అంటే వచ్చింది అంటే వచ్చినట్లుగా ఉన్నది, మర్చిపోవడం వల్ల వచ్చినట్లుగా ఉన్నది. ఇప్పుడు అది పోయింది. అది గుర్తుకు వచ్చిన వెంటనే పోయింది. మనం ఏదో ఒక వస్తువు ఇక్కడ పెట్టుకున్నాం, ఈ వస్తువును ఏదో రిపేర్ చేయడానికో దేనికో మనం ఎవరికో ఇచ్చాం. ఇచ్చిన తర్వాత మనం ఎవరికి ఇచ్చాము, ఎందుకు ఇచ్చాము అనే విషయం మర్చిపోయినాం. మర్చిపోయిన వెంటనే ఈ వస్తువు కనిపించట్లేదు, ఇది ఎవడో తీసేసుకున్నాడు, నేను ఎక్కడో పారేశాను అని ఒకటే దుఃఖం.
ఎప్పుడో కొంతసేపటికి గుర్తొచ్చింది నేను వాడికి ఇచ్చాను. ఇప్పుడు వెంటనే ఈ దుఃఖం అంతా పోయింది. అసలు ఈ దుఃఖం ఎందుకు వచ్చింది? ఇప్పుడు దుఃఖానికి కారణం ఏంటి? కేవలం అజ్ఞానం కారణం తప్ప ఇంతకంటే ఏం లేదు. ఇప్పుడు ఈ అజ్ఞానంలో పెద్ద కష్టం ఏంటంటే ఆ చుట్టుపక్కల తిరిగే వాళ్ళ మీద వీడే చూడు అది మళ్ళీ ఇకపైన వాళ్ళని జమ్మలో నమ్మడు, వీడు వాళ్ళని తిట్టేస్తాడు, నీకు కావాలంటే నాకు కూడా అంటాడు, ఎదుంటాడు సంబంధం లేకుండా మాట్లాడతాడు. ఇవన్నీ అందువల్ల ఈ విస్మరణం వలన మనం ఈనాడు సంసారమైన, ఈ విస్మరణం వలన దుఃఖాలు వస్తున్నాయి, ఈ విస్మరణం వలన భేదం వస్తున్నది, ఈ విస్మరణం వల్లనే సమస్త అనర్థాలు మనకు వస్తున్నాయి. ఎప్పుడైతే మనం అమ్మని స్మరిస్తామో ఏమని స్మరించాలి? నేను అని స్మరించాలి. అందువల్ల జపవిధవు అహమితి స్మరామ్యంబికాం. అందువల్ల స్మరామి అనే దాంట్లోనే అహం ఉన్నది. అహం అని ప్రత్యేకంగా మనం శబ్దం వేసుకోక్కర్లేదు. ఎప్పుడైతే ఉత్తమ పురుషుని ప్రయోగించామో దాంట్లో అహం ఉండనే ఉంది. అందువల్ల స్మరామ్యంబిక, ఆ అంబిక వేరు, నేను వేరు కాదు, నేనే ఆ అంబికను. ఇప్పుడు మనం ప్రకృతంలో కారయిత్రి కర్మ ఫలప్రద, ఈ కారయిత్రి అనే శబ్దాన్ని నిన్న మనం చాలా వరకు చూసాము. దాంట్లో ఇప్పుడు చూడవలసిన ఒకే ఒక అంశం ఏముందంటే, లోకంలో మనకి కారయిత్రి అనే శబ్దానికి లోకంలో అర్థం ఏంటంటే చేయించేది, ఇది అర్థం. ఎవరైతే మన చేత పని చేయిస్తారో వారు కారయితలు. కర్త కారయిత చేయవ అంటాం కదండి, చేసేవాడు చేయించేవాడు కారయిత. ఆ కారయిత అనే దాన్ని స్త్రీలింగంలో పెడితే కారయిత్రి, కర్త అనే దాన్ని స్త్రీలింగంలో పెడితే కర్త్రి. అంతే. ఇప్పుడు స్త్రీలింగమో పుల్లింగమో తర్వాత సంగతి, చేయించేవారు అని అర్థం. ఈ చేయించేవారు లోకంలో ఏం చేస్తారు? ఇది నువ్వు చెయ్యి అని ఒక శబ్దాన్ని చెప్తూ ఆ శబ్దంలో ఆడని ప్రయోగిస్తారు. దాన్ని సంస్కృత భాషలో లింగ్ లోట్ తవ్య ప్రత్యయాలు చెప్తారు. ఇదం కురు, ఇదం అనుతిష్ఠ అని చెప్తారు. చెప్తే నిజానికి వాళ్ళ కారయితలు అయిపోతారా? వీళ్ళు చేస్తే వాళ్ళ కారయితలు అవుతారు. విని సరేలేండి, ఇటువంటి మాటలు చాలా విన్నాం, మాకు మీకంటే తల బాగా నేర్చింది అని ఎవడైనా అంటే, ఇప్పుడు మనం చెప్పడం జరిగింది తప్ప ఎవడు విన్నాడు? వినకపోతే మనం కారయితలం ఎలా అవుతాం? మనమే అంతా నేనే చేయిస్తున్నాను అనుకుంటే సరిపోయిందే. నిజంగా వాడు చేయాలి కదా. ఇప్పుడు ఎన్ని ఆర్డర్లు మనకి గవర్నమెంట్ నుంచి వస్తున్నాయి, ఆ ఆర్డర్ని ఎవరు పాలిస్తున్నారు? ఆర్డర్ వేసినవాడు పాలిస్తున్నాడా? ఆ ఆర్డర్ని టైప్ చేసినవాడు పాలిస్తున్నాడా? ఆర్డర్ వేసినందువల్ల పెద్ద గొప్పతనాలు ఏమి లేవు. అందువల్ల ఒక చోట శాస్త్రంలో చెప్పారు, విధి ఎవరిని తల వంచి పని చేయించదు. విధి అంటే ఆర్డర్. విధి తల వంచి పని చేయించదు. మరి తల వంచి పని చేయించాలంటే ఏం చేయాలి? ఒక రాజుగారు ఏం చేయాలంటే, మన రాజ్యంలో అధికారులై బ్రాహ్మణులై ఉపనీతులై ఉంటే సంధ్యావందనం చేయకుండా ఎవడో ఉండకూడదు అని ఒక విషయాన్ని సభలో ప్రస్తావన చేశాడు. వెంటనే దాన్ని పార్లమెంట్లో పాస్ కూడా చేయించాడు. అదొక రూల్ పెట్టేశాడు. పెడితే ఈయన ఒక మాసం అయిన తర్వాత వాళ్ళ రాజపురుషులను ఊరూరు పంపించి మన విధిని ఎంతమంది పాలిస్తున్నారు లేదని చూడమని కొంతమందిని పంపించారు. పంపిస్తే ఈ విధి ఇంతవరకు ఎక్కడ అమలు కాలేదు. ఏదో ఎవరి దాన్ని వాళ్ళు ఇంతకుముందు చేసుకుంటే వాడు చేసుకుంటున్నారు, చేసుకోవాలి వాడు మానేస్తున్నారు. దీనివల్ల పెద్ద ప్రభావం ఏం దొరకలేదు.
వెంటనే ఆయన ఏం చేశాడంటే చాలామంది పెద్ద పెద్ద ఆర్మీని దించి గ్రామానికి పంపించి మీరు చూస్తూనే ఉండాలి, ఆ సమయంలో ఎవడైనా సంధ్యావందనం చేయకుండా ఉంటే వాడికి ఉరిశిక్ష వేసేయాలి అని చాలా కఠినమైన నిర్ణయం తీసుకున్నాడు. ఎవడో ఒక పెద్ద ఆయన అన్నాడు, ఆయనకి సరిగ్గా సూర్యోదయ కాలంలోనే శరీరంలో చాలా బాధ వేసింది, ప్రెషర్ ఎక్కువైంది. పెద్ద చెప్పు తీసుకుని బయటికి వెళ్ళాడు. వీళ్ళు గస్తీ తిరుగుతున్నారు. అక్కడి నుంచి చూశారు, ఈయనెవరో సంధ్యావందనం చేయటం. వాడు చూశాడు, ఇప్పుడు ఉరి శిక్షకు మనం ఎక్కడ తయారుపడతాం, అక్కడే సంతకలు పడి అపవిత్ర వాడిన వాళ్ళని చెప్పేసి కొట్టుకుని. అంటే విధి వల్ల అన్ని పనులు చేయలేం, విధితో అన్నీ సాధ్యం కావు. మరి ఎలా సాధ్యమవుతాయి? ఈవిడ కారయిత్రి ఎలా అవుతుంది అని అన్నారంటే, విహితమైన పని మనకు చాలా మంచిది అనే విషయం ఎప్పటి వరకు మనకి తెలియదో అప్పటి వరకు ఎవరు ప్రవర్తించరు. లోకంలో ప్రవర్తించాలి అంటే వాడు ఏం చేయాలండి? విహితమైన పని నాకు చాలా ముఖ్యమైనది, ఇది చాలా నాకు క్షేమకరమైనది, మనకి తారకమైనది అని తెలియాలి విషయం. ఇది తెలియాలి అంటే దాని గురించి మనం చెప్పాలి. ఇది చేయకపోతే వచ్చే నష్టములు ఏమిటో చెప్పాలి. ఈ విషయం తెలియనంతసేపు ఇది మనకి ఇష్ట సాధనము, ఇది చేయకపోతే మనం అనిష్టాన్ని పొందుతాము అనే జ్ఞానాన్ని ఎంతవరకు మనం వాళ్ళకి బోధ చెయ్యమో అంతవరకు విధి ఏం చెయ్యదు. ఆ బోధ చెయ్యాలి అంటే మనం ఎన్ని కథలు చెప్పినా వాళ్ళ మనస్సులోకి మనం ఎలా ఎక్కించగలం? అమ్మ అయితే అంతర్యామి కాబట్టి వారి మనస్సుని మారుస్తుంది. ఈ మనస్సుని మార్చినప్పటికీ వచ్చిన కష్టం ప్రాచీన కర్మలు ఉన్నాయి కదండి. ఇవాళ మంచి పని చేయని వాడికి వచ్చిన కారణం ఏమిటంటే వాడి ప్రారంధం వాడికి అడ్డుపడుతుంది, మంచి పని చెయ్యనివ్వదు. అనేక కర్మలు అక్కడ ఉంటూ ఉంటే ఆ కర్మలలో చాలా పాపకర్మ ఒకటి వచ్చి మంచి పని చేయలేకుండా అడ్డుపడుతుంది. ఒక మంచి పని ఉద్బుద్ధమైనట్లయితే వాళ్ళ చేత మంచి పనులు చేయిస్తూ ఉంటుంది. ఇప్పుడు ఈ అమ్మ వాడి హృదయంలో కూర్చుని మంచి పనులను ఉద్బుద్ధం చేసి వాడికి సత్ప్రవృత్తిని ఇస్తుంది. అందువల్ల ఈమె కారయిత్రి అంటే ఆ రకంగా కూర్చుని చేయించేవాళ్ళు ఇంట్లో తల్లిదండ్రులు ఉంటారు. ఎలా పిల్లల చేత చదివించలేవా నువ్వు అంటే వీడు ఎంత విసర్జిస్తాడండి? వీడు చెప్తాడు, కర్ర పట్టుకుంటాడు, పడక ఇస్తాడు, బలపం ఇస్తాడు, కూర్చోబెట్టాడు, ఇలా రాయమంటాడు, అలా రాయమంటాడు, ఇంతే తప్ప అంతర్యామిగా వీడించగలడు. వాడికి ఈశ్వరానుగ్రహం వలన, సరస్వతి ప్రేరణ వలన వాడికి రావాలి అభివృద్ధి. అలా రాకపోతే వాడు ఏం చేయలేడు. ఈ ప్రేరణ రావాలి అంటే ఆ అమ్మే కావాలి. అందువల్ల ఈనాడు మనం చేసేటువంటి ప్రతి పనులకు ఆ అమ్మ ప్రేరణ కలిగితే, ఆ అమ్మ చరణాల బిందువులను మనం పట్టుకుంటే ఆమె కారయిత్రి ఆమె. అలా పట్టుకోకపోతే ఏమైనట్లయితే ఆమె కారయిత్రి కాకపోతే మన మనస్సు ఏదో పని చేయిస్తూనే ఉంటుంది. ఆ మనస్సుకి స్వభావం ఏంటంటే వీడిని ఊబిలో దింపేయడమే దానికి పని. అమ్మవారి అనుగ్రహం లేనప్పుడు దుష్ప్రవృత్తి వచ్చి వీడు సర్వనాశనం అవుతాడు. మళ్ళా అక్కడి నుంచి ఉద్ధరింపబడడానికి ఎన్ని కోట్ల జన్మలు ఎత్తాలో వాడికి తెలియదు. అతః ఈ జన్మనెత్తిన వాడు చేయవలసింది, అమ్మ నువ్వు నన్ను నడిపించు, నేను నడుస్తానని కాదు, మనస్సుని పట్టుకుని నడుస్తానని చెప్తే వాడు పోతుంది. వీడు ఏం చేయాలి? నీవు నడిపించలే, ఆమె చేయి పట్టుకోవడం ఆరంభించి కరావలంబం, ఆమె చేతులు పట్టుకుంటే ఇక వీడు చెడడు. ఆమె చేతులు వదిలేస్తే వీడు బాగుపడడు. అందువల్ల కారయిత్రి అనే దానికి
ఆమెను అనుసరిస్తూనే ఉండాలి. ఎందుకంటే ఉపనిషత్తుల్లో 2 వాక్యాలు ఉన్నాయి. ఏషహ్యేవ సాధుకర్మ కారయతి, ఏషహ్యేవ అసాధుకర్మ కారయతి. ఇప్పుడు రావణాసురుడికి ఎంతోమంది చెప్పారు, ఈ సిద్ధమ్మని వదిలేసేయి, మన లంకలో మనం సుఖంగా ఉండొచ్చు. రాముడికి మనకి ఏమీ తగాదాలు లేవు, మనకేం ఆయన దాయాది కాదు, ఆస్తులు తగాదాలు లేవు, మన జాతివాడు కాదు, మనకి ఏమీ సంబంధం లేదు. అనవసరంగా నువ్వు సీతమ్మని తెచ్చి పెట్టుకున్నావు. ఇది ఈ సీతమ్మ ఎవరో తెలుసా? నాకు పామయ్యాది. దీన్ని తెచ్చిపెట్టుకుని ఎవడు బతకడానికి వీల్లేదు. కాళరాత్రి తాను విద్ధి, ఇది కాళరాత్రి నాయన, ఇది వద్దు, దీన్ని పంపించేసి. విభీషణుడు చెప్పాడు, ప్రదీయతాందాశరథాయ మైథిలి, వదిలేవయ్యా వదిలే. వాళ్ళ మేనమామ చెప్పాడు, ఎంతోమంది చెప్పారు. కుంభకర్ణుని అడిగారు, అడిగిందా తీసుకురాకముందు నన్ను అడగవలసిందని. తెచ్చిన తర్వాత అడిగేది, ఎందుకంటే నేను ఒకడికి దాసుడు కారణాన్ని నేను తయారు కాదు. విభీషణులాగా నేను మాట్లాడాను, నీకు ముందర నేను పోతానని నీకు వాక్యిస్తున్నాను. ఎందుకంటే నువ్వు పోయేది సత్యమే, నేను పోయేది సత్యమే. కానీ నేను ఉండగా నువ్వు పోనివ్వను, ముందర నేను పోతాను, తర్వాత నువ్వు పో అని ఆయన స్పష్టంగా చెప్పేశాడు. అందరూ స్పష్టంగా చెప్పినా రావణాసుడు ఏమన్నాడో తెలుసా? ద్విధా భజ్యేయమప్యేవం నమేయంతు కస్యచిత్. నేను 2గా చీరడానికి తయారై ఉన్నాను, కానీ తల వంచడానికి తయారుగా లేను. పెద్ద నదిలో చిన్న చిన్న గడ్డి పాసలు ఉంటాయి, పైనుంచి నీళ్లు వస్తే తల వంచేస్తాయి, ఆ నీరంతా పోయిన తర్వాత తల ఎత్తేస్తాయి. ఇది చిన్న గడ్డి పాసలకు ఉండే స్వభావం. పెద్ద చెట్లు ఉన్నాయనుకోండి, అవి తల వంచవు, కావాలంటే ప్రవాహం కొట్టుకుపోతాయి. అందువల్ల నేను మహావంశం లాంటి వాడిని. అందువల్ల నేను ఈ కొట్టుకుపోవడానికి సిద్ధం, కానీ విభీషణులాగా విడిన శరణాయుధి మొదలాన్ని మాత్రం తల వంశం నేను అని ఇంతటి నిశ్చయాన్ని చెప్పాడే. ఇది దేనివల్ల జరిగింది? ఈశ్వరుణ్ణి అవలంబన చేయలేదు. ఇప్పుడు ఇది చెప్పడానికే మనకి రామాయణం వచ్చింది. రామాధిపతి వర్తితవ్యం నా రావణాధిపతి. రామాయణం యొక్క 24,000 శ్లోకాల తాత్పర్యం ఇదొక్కటే. రాముడిలాగా ఉండాలి, రావణాసురులాగా ఉండకూడదు. ఇదే కథ సారాంశం తప్ప వేరే ఏమైంది లేదు. అత మనం తనకి స్వయంగా ప్రవృత్తి అంటూ వస్తే అది మంచిగా ఉండదు. అందువల్ల అమ్మవారిని ఎప్పుడూ ఆశ్రయించి ఉండాలి అనే మాటను కారయిత్రి అనే శబ్దం చెప్తున్నది. కర్మ ఫలప్రదా. ఇప్పుడు కారయిత్రి అన్న తర్వాత మనకు వచ్చిన సందేహం ఏంటంటే, ఈమె అందరి చేత మంచి పని చేయించచ్చు కదా, కొంతమంది చేత దుష్టమైన పని ఎందుకు చేస్తుంది? ఆవిడే కదా కారయిత్రి, లోకాన్నంతా నడిపించేది ఆవిడ. మరి వీళ్ళ చేత అనవసరంగా ఎందుకు హత్యలు చేయించడం, అనవసరంగా ఎందుకు దొంగతనాలు చేయించడం ఎందుకు? కర్మ ఫలప్రద. ఎవడు చేస్తున్న కర్మను వాడికి ఫలంగా ఇస్తుంది. కాబట్టి ఎవడైతే అమ్మవారి దగ్గర శరణాగతి పొంది ఉన్నాడో వాడిని జాగ్రత్తగా చేపట్టుకుని నడిపిస్తున్నది. అలా పట్టుకొని వాడి కర్మను వాడికి ఫలమిస్తుంది. అందువల్ల కర్మ ఫలప్రద. చేసినటువంటి కర్మలను రాబోయేటువంటి ఫలాల్ని, ఆ అదృష్టాన్ని ఈమంతటా ఈమిస్తుంది. అనీశ్వర మీమాంసకాదిమతం. మీమాంసకుల్లో చాలామంది ఈశ్వరుణ్ణి అంగీకరించరు. వాళ్ళు ఎందుకు అంగీకరించారంటే, వాడు చేసుకున్న కర్మ వాడికి ఫలాన్ని ఇస్తూ ఉంటే మధ్యలో ఈశ్వరుడిదేమిటి? వీడు కర్మ చేయకపోయినా ఆయన ఫలాన్ని ఇస్తాడని చెప్తావు. అలా ఎవరు చెప్పరు.
అథవా నేను కర్మ చేస్తే ఆయన ఫలాన్ని అడ్డుపెడతాడని చెప్తావా? అది చెప్పడానికి వీల్లేదు. ఇప్పుడు కమ్యూనిస్ట్ వాళ్ళ సిద్ధాంతం ఏమిటండి? మార్క్స్ వాదం. మార్క్స్ అని ఉండేవాడు కదా కమ్యూనిస్ట్. ఆ మార్క్స్ వాదం ఏమిటంటే 30 రోజులు నువ్వు పని చేయి, నువ్వు బాసుకి సలాం కొట్టద్దు, ఏం కొట్టద్దు, నీ పనికి వాడి డబ్బులు ఇచ్చి తీరాలి, లేకపోతే వాడు చూపట్టుకో. నీవు పని చెయ్యవు, డబ్బు రాదు, నీ కర్మనికి పెడుతుంది. ఈ మార్క్స్వాదానికి మూలం ఒక రకంగా మీమాంసావాదం. అందువల్ల దేవుడికి అనవసరంగా వెళ్ళి ఆయన దగ్గరికి వెళ్ళి స్తోత్రాలు చేస్తూ ఉండడం, ఆయన ఏదో కాళ్ళు పట్టుకుంటూ ఉండడం విహితమైన, నీకు విహితమైన పని నువ్వు చెయ్యి, ఆ పని నీకు ఫలాన్ని ఇస్తుంది. అందువల్ల ఇవాళ చేసిన కర్మ ఏనాడు ఫలాన్ని ఇవ్వాలో ఆనాడు ఫలాన్ని ఇస్తుంది. ఇవాళ చేసింది ఇవాళ ఇవ్వదు, చేసింది మెల్లిగా ఇస్తుంది. ఇది మీమాంసక మతం. కానీ కర్మ ఫలాన్ని ఇస్తుంది అనడం సరికాదు. ఎందువల్ల సరికాదంటే కర్మ జడం. జడమైన కర్మ ఏం చేస్తుందండి? అలాగే అదృష్టం అనేది చాలా సూక్ష్మంగా ఉంటుంది. అదృష్టం ఎక్కడుందో మనకేం తెలియదు. ఒక పిల్లవాడు పుడితే వీడు అదృష్టం ఏంటని ఎవడు చూస్తున్నాడండి? ఏదో వాడు కళ్ళు చూస్తున్నారు, ముక్కులు చూస్తున్నారు, వీడు తాత పోలు కట్టున్నారు, వీడు అమ్మమ్మ పోలు కట్టున్నాడు, ఏదో అంటున్నారు తప్ప అదృష్టాన్ని ఎవడు చూశాడు? అది ఎక్కడ ఉందో ఎంత ఉందో ఏమీ తెలియట్లేదు. వాడు అదృష్టంతో విద్వాంసుడు అవుతున్నాడు. విద్వాంసుడైతే మళ్ళా ఏదో మంచిగా డబ్బు సంపాదించుకునేవాడు అవుతాడు, లేకపోతే కాడు. విద్వాంసుడై డబ్బు సంపాదించుకోలేని వాళ్ళు ఉన్నారు, విద్వాంసులు కాకుండా ఎంతోమంది ఉన్నారు. వాళ్ళ అదృష్టం. ఆ అదృష్టం అనేది చాలా సూక్ష్మం. ఆ అదృష్టం అనేది చేతనుడి దగ్గర ఉంటుంది, చైతన్యంలో ఉంటుంది. అదృష్టం అనేది చెక్కలో ఉండదు. అదృష్టం అనేది చేతన ధర్మం. అది కర్మఫల ప్రధాన. అందువల్ల ఇప్పుడు ఆ అదృష్టం కూడా ఫలాన్ని ఇవ్వడానికి వీల్లేదు. అందువల్ల చేసిన పనులను గుర్తించేవాడు ఈశ్వరుడు ఉన్నాడు. వాడి ఫలాన్ని అనుసరించి ఈశ్వరుడు ఫలాన్ని ఇస్తున్నాడు. అలా చెప్పినట్లయితే వాడి ఫలాన్ని అనుసరించి ఇస్తున్నాడని చెప్పాడు కాబట్టి ఈయనకి పక్షపాతం ఏమీ లేదు. అంటే వీడికి ఎక్కువ ఇవ్వాలి, వాడికి తక్కువ ఇవ్వాలి అనే మాట లేదు. అందరికీ సమానంగా ఇస్తాడు. సమానంగా అంటే వాడి కర్మను అనుసరించి ఇస్తున్నాడు. అందువల్ల ఫలావశ్యం భావే కర్మాధ్యక్ష. అధ్యక్ష అనే దానికి అర్థం అంతా చూసేవాడు అని అర్థం. అధ్యక్ష అనే దానికి అర్థం నడిపించేవాడు అని అర్థం కాదు. ఇవాళ అధ్యక్ష అనే పదానికి అర్థం మీరు మార్చుకున్నారు. అధ్యక్ష అనే శబ్దానికి ఏం జరుగుతున్నది అని చూస్తూ ఉంటాడు సాక్షిగా. వీడే జరిపించేవాడైతే, కార్యాన్ని నడిపించేవాడైతే వాడికి అధ్యక్షుడిని పేరు. ఇది తప్పుగా చేశారు మీరు, ఇది సరిగ్గా చేశారు అని చూసి వెంటనే వాడు చేస్తూ ఉంటాడు. ఇతను అధ్యక్షుడు. ఇప్పుడు ఈనాడు అధ్యక్షుడు అనే దానికి ప్రెసిడెంట్ అని సుమారుగా ఒక అనువాదం చేస్తారు. కానీ ఇవాళ ప్రెసిడెంట్ అనేవాళ్ళు హస్తాక్షరం చేయాల్సి వస్తుంది. అంటే ఇదే వాళ్ళు మేము నడిపిస్తున్నాము అని, అదంతా జరిగిన తర్వాత ఇదంతా మేము సరిగ్గా జరిపించాము అని ప్రెసిడెంటే సంతరించాలి. అలా లేదు అధ్యక్షుడికి. నడిపించేవాడు విడిగా ఉంటాడు, నడిపించేవాడు సరిగ్గా చేశాడు సరిగ్గా చేయలేదు చూసేవాడు అధ్యక్షుడు. భగవంతుడికి కర్మాధ్యక్ష అని పేరు. అంటే కర్మ చేసేవాడు కాదు ఆయన. ఈ చేసిన పని సంకల్పంలో ఉన్న శ్రద్ధ కాయేన వాచా చెప్పినప్పుడు ఉందా లేదా అని ఆయన చూస్తాడు. మనకి సత్యనారాయణ వ్రతం చేసేటప్పుడు ఎంతో భక్తి వస్తుంది, మూసుకుపోయిన కళ్ళు తెరవు. కానీ కథలో 4వ అధ్యాయం వచ్చేవాళ్ళకి కానీ భయ్యా అంటే అది పోతుంది. ఇప్పుడు ఇది దీనంతా చూస్తున్నాడు ఆయన. వీడు శ్రద్ధగా ఉన్నాడా, భక్తిగా ఉన్నాడా లేదా. కర్మాధ్యక్ష మయైవ విహితాన్ హితాన్. నేనే
వాళ్ళ కర్మ ఫలాన్ని అనుసరించి వాళ్ళకి ప్రవృత్తి నివృత్తుల్ని ఇస్తున్నాను అని ఆయన చెప్పాడు. ఇదే విషయాన్ని బ్రహ్మసూత్రాల్లో వేదవ్యాసుల వారు ఫలమత ఉపపత్తే, ఈశ్వరుడి దగ్గర నుంచే ఫలం వస్తుంది. మరైతే ఈశ్వరుడికి వైషమ్యం అనేటువంటిది లేదు. అందరినీ కోటీశ్వరుని చేయొచ్చు కదా, ఆయన నష్టమేమిటి? ఆయనకున్న ఐశ్వర్యం తగ్గిపోదు. అందరినీ సుఖిని చేయవచ్చు కదా. అంటే కర్మను అనుసరించి ఆయన ఫలాన్ని ఇస్తున్నాడు. ఆయన ఇచ్చేటప్పుడు స్వతంత్రంగా ఆయన ఇష్టం వచ్చినట్టు ఇవ్వట్లేదు. వాడి కర్మ అనుసరించి వాడికి ఫలాన్ని ఇస్తున్నాడు. అందువల్ల ఫలపదవు అంటే న్యాయాచ, అందువల్ల ఫలప్రద ఎవరు అంటే అమ్మవారే, అంటే పరమాత్మే. కర్మ ఫలప్రద, నీవు చేసిన కర్మకు ఫలాన్ని ఇచ్చేది ఆవిడే. అందువల్ల ఫలప్రద ఒకటి ఉన్నది అని మనం తెలుసుకొని ఈనాడు కర్మ చేసేటప్పుడు దీన్ని ఎవరు చూడొచ్చారు అని భ్రమపడకు. ఇదే కదా భ్రమ మనకి. భ్రమ ఏమిటంటే నలుగురిలో చేయని పనిని ఏకాంతంలో చేయడానికి సిద్ధమవుతున్నాడు. ఒక గురువు గారి దగ్గరికి 2 శిష్యులు వచ్చారు. అయ్యా మాకు మంత్ర దీక్ష ఇవ్వండి అని వచ్చారు. ఆయన ఏం చేశాడు, మీకు మంత్ర దీక్ష ఇస్తాను, నా దగ్గర 2 పెట్టెలు ఉన్నాయి, ఈ 2 పెట్టెలని మీకు చెరువు చేతిలో పెడుతున్నాను. ఎవ్వరూ చూడని చోటికి వెళ్ళి దీని కంఠాన్ని నలిమేసి దీన్ని చంపి నా దగ్గరికి తీసుకురావాలి, కానీ ఎవరూ చూడకూడదు. దాని తర్వాత మీకు నేను దీక్ష ఇస్తాను. మొదటి వాడు వెళ్ళాడు. ఈయన కుంటీకి వెనకాలకు వెళ్ళి దాన్ని కాస్త చంపేశాడు. వచ్చి కూర్చున్నాడు, దీక్ష ఇమ్మన్నాడు. రెండో వాడు వచ్చేదాకా ఆగమన్నాడు. రెండో వాడు వెళ్ళాడు, చూశాడు, అయ్యో ఇక్కడ వాళ్ళు చూస్తున్నారే, వీళ్ళు చూస్తున్నారే, ఎవ్వరూ లేకుండా ఒక చోటికి వెళ్ళారు. సూర్యుడు చూస్తున్నాడండి, దిక్కులు చూస్తున్నాయండి. ఎక్కడో గుహలోపలికి వెళ్ళాడు, చాలా అంధకారం. అక్కడ వాడికి చేయడానికి ధైర్యం సరిపోదు. నేను చూస్తున్నా కదా. అక్కడి నుంచి వాడు తిరిగి వచ్చాడు. స్వామి మహాప్రభో, మీరు దీక్ష ఇస్తే ఇవ్వండి, ఇవ్వకపోతే ఇవ్వకపోండి, ఎవ్వరూ చూడకుండా ఈ పని చేయడం మాత్రం నా వల్ల కాలేదు. ఎందుకు కాలేదురా? మనవాడు పెద్దవాడు చేశాడు కదా, అందువల్ల ఎందుకు కాలేదు వాడు చెప్పాడు. అప్పుడు అంటే భగవంతుడు ఉన్నాడు అనే విషయం నిర్ణయించుకోకుండా దీక్ష తీసుకుంటే ఏం లాభం ఉంది? భగవంతుడు సర్వత్రా ఉన్నాడు అని తెలిసిన తర్వాత అక్రమానికి, అన్యాయానికి, అధర్మానికి, అకార్యానికి పాల్పడగలడా? జరుగుతుందా? ఎప్పుడైతే భగవంతుని యొక్క ఉనికిని సర్వత్రా ఉన్నది తెలుసుకున్నాడో ఇక వాడు దుష్ప్రవృత్తి వాడికి రాదు. అప్పుడు వాడికి సత్ప్రవృత్తిలోనే ఉంటాడు. కానీ భగవంతుడు ఉన్నాడు అని నోటితో అంటూ మనం మర్చిపోతూనే ఉన్నాం. నోటితో అంటూనే ఉన్నాం, కానీ మర్చిపోతూనే ఉన్నాం. ఈ మర్చిపోయినప్పుడు మనకి భ్రమ ఏమిటంటే ఎవడు చూడలేదు, ఎవడు వినలేదు. ఆ చూసేవాళ్ళు ఎవరు ఉన్నారు, వాళ్ళే కర్మ ఫలప్రదులు. వాళ్ళు మన్నే మొదలు. నువ్వు ఎప్పుడు ఎక్కడ ఏం చేశావు, మనస్సులో ఏం తలుచుకున్నావు అని కూడా తెలుసుకోండి మనస్సులో. అందువల్లే బ్రహ్మహత్యను 3 రకాలుగా ఉంటుందని చెప్పారు. ఒకటి, తన చేత్తో ఆయుధాన్ని తీసుకుని బ్రాహ్మణ్ణి హత్య చేస్తే వచ్చేటువంటిది కాయికమైన బ్రహ్మహత్య. ఒకడు అంటాడు, నోటితో అంటాడు, ఏం చేస్తానో చూడు. వాడు ఏం చేయడు నిజానికి, కానీ నోటితో మాత్రం నలిపి నవ్వేస్తాను, నిన్ను కాళ్ళు చేతులు తీసి గద్దలకు వేసేస్తాను, ఏదో మాట్లాడేస్తాడు. ఇది వాచిక బ్రహ్మహత్య. ఒకడు అనుకుంటాడు, మనస్సులో అనుకుంటాడు, వీడు ఇలా చేస్తే బాగా ఉంటుంది, అలా చేస్తే బాగా ఉంటుంది,
అని అనుకుంటాడు. అది మానసిక బ్రహ్మహత్య. ఈ మూడింటికి దోషం ఉన్నది, ఈ మూడింటికి కూడా దోషం ఉన్నది. అందువల్ల ఏ మానసికమైన దోషం ఎలా ఉంటుంది, వాచికమైన దోషం ఎలా ఉంటుందని అన్నీ ఈశ్వరుడు తెలిసి వాడికి ఇస్తాడు. ఒకడు పిల్లలు లేకుండా ఉంటాడు, ఒకడు పిల్లలు ఉన్నవాడు ఉంటాడు. ఆ పిల్లలు ఉన్నవాడు మంచి పిల్లలు ఉంటాడు, బాగా మాట్లాడేవాళ్ళు, బుద్ధిమంతులు. ఒకడికి పిల్లలు ఉండి వాళ్ళు ఏమీ చేయలేకుండా ఉంటారు. ఒకడికి చాలా మంచి పిల్లలు, బుద్ధిమంతులు, లోకానికి చాలా ఉపకారం చేసేవాళ్ళు ఉంటారు. కానీ ప్రారంభం తండ్రిని చూస్తే మాత్రం మహాశత్రువుగా ఉంటాడు. లోకానికంతా ఉపకారి, పెద్ద బుద్ధిమంతుడు, రూపవంతుడు, గుణవంతుడు. ఏం ప్రారంభం? ఇదొక ప్రారంభం. అంటే ఇప్పుడు ఏం చేసాడో తెలియదు కర్మ. అవన్నీ చూసి ఆవిడ ఇస్తున్నది. కర్మ ఫలప్రద. అందువల్ల మనకి తప్పించుకోవడానికి ఏమీ అవకాశం లేదు. ఏదో ఒక డంక రోడ్లో వెళ్ళిపోయి, ఏదో ఒక దాంట్లో వెళ్ళిపోయి ఎలాగోలా మనం ఈవిడ కళ్ళు కప్పేద్దామంటే సహస్రాక్షి సహస్రపాత్ 1000 కళ్ళు పెట్టి కూర్చుంది అమ్మవారు. 1000 కాళ్ళు ఉన్నాయి, మనకంటే ముందర వెళ్తుంది. మనం ఆవిడని తప్పించుకుని వెళ్ళలేము. ఈ విషయం నిశ్చయం ఉంటేనే మనకి, అప్పుడే మనం ఆస్తికులం. ఆస్తికులు అంటే అర్థం ఏంటంటే భస్మం వేసుకుంటే, రుద్రాక్షలు వేసుకుంటే, గుండు గీసుకుంటే ఆస్తికుడు కాదు. పరమాత్మ సర్వత్ర ఉన్నాడు, సర్వత్ర ఉన్న పరమాత్మ నాలో ఉన్నాడు అని ఎప్పుడైతే వాడికి ఆ విషయం నిశ్చయంగా వచ్చింది, ఏదో ఉన్నారని వాళ్ళు అంటున్నారు అంటే వాడు ఆస్తికుడు కాదు. ఉన్నారని తాను నమ్మాలి. అలా నమ్మితే వాళ్ళు నిశ్చయంగా ఆస్తికులు. అటువంటి ఆస్తికులకి తెలుస్తుంది ఈ విషయం, కర్మఫలప్రద. అందువల్ల కర్మఫలప్రద అనే దానివల్ల ఈమె సరిగ్గా ఇవన్నీ ఈ కర్మలన్నీ ఇస్తున్నది. అతః కర్మఫలప్రద, సకల కర్మల ఫలాన్ని ఇస్తుంది. కర్మ అనే శబ్దానికి కేవలం బాహ్యంగా అనుష్ఠించేటువంటి కర్మ అని మాత్రం అర్థం కాదు. మనం మనస్సులో ఏదేది తలుచుకుంటున్నామో అది కూడా మానసిక కర్మ అని అంటారు. అది కూడా కర్మ కింద లెక్క. అందువల్ల మన మనస్సులో ఎప్పుడూ ఎవరిని గురించి తప్పుగా తలుచుకోవడం కానీ, అన్యాయం చేస్తే బాగా ఉండును అని తలుచుకోవడం కానీ కూడా తప్పే. దానివల్ల కూడా ఫలం వస్తుంది మనకి. ఆ ఫలం కూడా మనం ఏం చేయాలి. ఇప్పుడు చాలా మంత్ర శాస్త్రంలో కొన్ని మంత్రాలు శత్రు బాధ నివృత్త్యర్థం వచ్చే మంత్రాలు కొన్ని. ఈ మంత్రముల్ని ఉపదేశం చేసే గురువులు ఉన్నారు, ఈ మంత్రముల్ని సాధించేటువంటి శిష్యులు వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు వాళ్ళకి ఈ మంత్రముల్ని కొంతమంది ఆభిచారిక మంత్రములను కూడా పేరుతో చెప్తారు. ఇవన్నీ చేయడం ఒకవేళ మన దగ్గర ఉన్నట్లయితే ఇది న్యాయమా కాదా, ఇది శాస్త్రమా కాదా అని ఒక విచారణ ఈ కర్మఫలప్రదాన చోట వచ్చింది. ఇక్కడ శాస్త్రం ఏం చెప్తుందంటే, శాస్త్రం ఎవడిని కూడా చంపమని చెప్పలేదు. శాస్త్రం ఎవరిని కూడా కష్టపడమని చెప్పలేదు. వీడు కాళ్ళు పడా, వీడు కళ్ళు పోను అని శాస్త్రం నువ్వు అలా తలుచుకో అని చెప్పలేదు. వీడి స్వాభావికంగా అలా తలుచుకుంటే నువ్వు వెళ్ళి గొడ్డలు పెట్టి వాడు కాళ్ళు నరక్కు, నీకు నేను ఉపాయం చెప్తాను, ఈ మంత్రం చెయ్యి అని చెప్పి. అంటే ఏమిటి? ఈ మంత్రం చెప్తే వాడి కాళ్ళు దాంట్లోవే చచ్చుబడిపోతాయా అని వీడు అనుకుంటాడు. కానీ శాస్త్రం యొక్క తాత్పర్యం అది కాదు.
ఏమంటే శాస్త్రం తాత్పర్యం ఏమిటంటే ఆ మంత్రాన్ని జపిస్తూ ఉంటే వాడి కాళ్ళు చచ్చబడిపోవాలి అనే బుద్ధి నీలో పోతుంది. ఎందుకండి ఏదో వాడి పాపాలను వాడు పోతాడు, మనకి ఎందుకు వచ్చింది? సర్వే జనా సుఖినో భవంతు. మనకేదో ప్రారంభం ఉంది. సీతమ్మ లంకలో కూర్చుని సంవత్సర కాలం ఎంత దుఃఖం అనుభవించింది. ఆమెకి రావా ఆ విచార మంత్రాలు? ఆమె అన్నది ఒకే ఒక గడ్డి పాత్ర ఎత్తితే రావణుని భస్మం చేయడం క్షణం. అసందేశాత్వరామస్య తపసశ్చ అనుపాలనాత్ నత్వాన్ కుర్మిదశగ్రీవ భస్మారహతేజసా. నేను భస్మం చేయడం క్షణం చెప్పిన ఎందుకు చేయట్లేదు? నేను రాముడి ఆజ్ఞ లేదు. రేపు రాముడు వచ్చి అరే వాడు నాకు ఇంత భక్తుడు ఎందుకు ఈశ్వరుడు కాబట్టి ఏమి సమాధానం చెప్పింది? అందువల్ల నీకు కూడా రామకృప కలుగుతుంది అని నేను అంటే పెడుతున్నాను. రాముడు వస్తే రాముడి కటాక్షం నీ మీద పడుతుంది. అందువల్ల నేను కష్టం ఎంతైనా సహించి నేను రక్షిస్తున్నాను. నా తపస్సుని నేను వ్యర్థం చేయదలుచుకోలేదు. నేను నా తపస్సునంతా రాముడికి సమర్పించదలుచుకున్నాను. ఎందుకంటే చేసిన పుణ్యాన్ని మనం ఏతత్ కామనా సిద్ధ్యర్థం అని ఫలం చేసినట్లయితే ఎంత చేశావో అంతే వస్తుంది. అలా కాకుండా దీన్నంతయు పరమేశ్వరార్పణం చేసినట్లయితే కోటి గుణితంగా వస్తుంది. దాంట్లో వైకల్యం లేకుండా వస్తుంది. మనం చేసేప్పుడు ఎన్నో తప్పులు చేస్తాం, ఈ తప్పులు లేకుండా వస్తుంది. అందువల్ల చేసిన పనిని ఈశ్వరార్పణం చేసినట్లయితే అది మంచిది. అప్పుడు మనం ఏ ఫలాలు చెప్పకూడదు, కేవలం పరమేశ్వర ప్రీత్యర్థం ఇంతే చాలు. ప్రతివాడు చేసే పని తక్కువ, నాకు సంకల్పం రాసివ్వండి. అదేదో 2 లైన్లు రాస్తే సరిపోదు, కనీసం 4 పేజీలు రాసివ్వండి. ఈ 4 పేజీలు చదివడానికి అరగంట పడుతుంది, వీడు 5 నిమిషాలు మంత్రం జపం చేస్తాడు. అంత ఏ సిద్ధిస్తుంది? అందువల్ల ఇప్పుడు ఆమె ఏమన్నది సీతమ్మ, ఇన్ని కష్టాలు అనుభవిస్తూ మమైవ దుష్కృతం కించిన్ మహదస్తి న సంశయ. హనుమంతుడు అడిగాడు, నేను వీళ్ళందరినీ తలో బాధేసేదాన్ని. ఏం వద్దు నాన్న, ఏదో నా పాపం ఏదో వద్దు, నేను అనుభవిస్తున్నాను. ఏనాడు ఏ జన్మలో ఏం చేశానో నేను. ఈ భావన ఎప్పుడు వస్తుందంటే అమ్మవారి ఏ మంత్రం జపం చేసినా వస్తుంది. అది మనం మొట్టమొదలు వెళ్ళేటప్పుడు అదేదో అభిచారక మంత్రం అని మనం వెళ్తాం. వెళ్ళిన తర్వాత మన బుద్ధిని మారుస్తుంది. ఈ రహస్యం తెలియక ఏదో ఏమనుకుంటారంటే వాళ్ళు నాశనం అవుతారు. ఎవ్వరు నాశనం కావడానికి మంత్రాలు లేవు ప్రపంచంలో. ఎవరి నాశనానికి ఎక్కడ మంత్రాలు ఉండవు. ఒకవేళ నాశనం కావాలి అంటే మనలో ఉన్న దుర్బుద్ధి నాశనమవుతుంది, మరొకరిలో ఉన్న దుర్బుద్ధి నాశనమవుతుంది, మనలో ఉండే దుష్ప్రవృత్తి నాశనమవుతుంది, వారిలో ఉండే దుష్ప్రవృత్తి నాశనమవుతుంది, మనలో ఉండేటువంటి దుస్సంకల్పాలు నాశనమైతే వారిలో ఉండే దుస్సంకల్పాలు నాశనమైతే మనలో ఉండే దుర్భావన నాశనమవుతుంది, వాళ్ళల్లో ఉండే దుర్భావన నాశనమవుతుంది. తప్ప మనుషుల్ని చంపడానికి భస్మం చేయడానికి ఇన్ని కాదు. కానీ కథలు చాలా ఉన్నాయి. చాలా కథలు మనకి పురాణాల్లో కనిపిస్తాయి. వీడి ఈ మంత్రం చదివారు వాళ్ళందరూ భస్మం అయిపోయినారు, వీడి ఈ మంత్రం చదివారు వాళ్ళ భస్మం అయిపోయినారు, ఇలా కథలు కనిపిస్తాయి. ఈ కథలన్నిటికీ తాత్పర్యం ఏమిటంటే మంత్రం చదవరా అని చెప్పడం. అక్షరాలు నేర్చుకునే పిల్లవాడికి తల్లి ఏం చెప్తుందంటే, నువ్వు ఇవాళ ఓనమాలు నాకు సరిగ్గా రాసిద్దంటే నువ్వు రేపు కలెక్టర్ అవుతా ఉంటుంది. ఓనమాలు నేర్చుకుంటే కలెక్టర్ అవుతాడా ఎవడైనా? అలా చెప్పకపోతే వాడు రాస్తాడా ఏమిటి? వాడు నిజంగానే కలెక్టర్ అయిపోతారనుకుని వాడు వెంటనే కూర్చొని గుర్తుపెట్టుకుని రాసేసి అప్పుడు చెప్పేస్తాడు. అలాగే మన పురాణాలన్నీ ఏం చేస్తాయంటే మన బుద్ధిలో ఈ ప్రవృత్తిని పుట్టించడానికి నువ్వు దీంతో ఏం కావాలంటే అది చేయొచ్చు. సార్వకామిక అయం ప్రయోగ సర్వకామనా సిద్ధి అని వాళ్ళు రాస్తారు. సర్వకామనా సిద్ధి అంటే
మనకి లలితా సహస్రనామాల్లో వీటిల్లో కూడా ఎక్కడ ఏ స్త్రీ ఉన్నా కూడా వీడికి వశ్యమైపోతుందని ఒక ప్రయోగం ఉన్నది. నిజానికి అది మన శాస్త్రానికి ఇష్టమా, అది పురాణానికి ఇష్టమా, వ్యాసుడికి ఇష్టమా, మనకి మాత్రం ఇష్టమా? ఏమిటి దీనికి అర్థం? నాసాధ్యం విద్యతే కించిత్ త్రిశులోకేషు కించన. అసాధ్యం అనేది లేదు అంటే ఏమిటి అర్థం? అమ్మవారు నీకు చక్కటి సద్గతిని చూపిస్తుంది. ఇక నీకు అమ్మవారు సద్గతిని చూపిస్తే నీకు అసాధ్యం అనే మాట లేదు అని చెప్పడం తాత్పర్యం తప్ప వేరే తాత్పర్యం కాదు. అందువల్ల పురాణముల యొక్క తాత్పర్యాన్ని అర్థం చేసుకోకుండా పురాణాలని చెప్తూ ఉంటే చాలా కష్టం. పురాణముల్లో ఇప్పుడు ఏం జరుగుతున్నదంటే రాసిన పంక్తుల్ని చదువుతున్నారు తప్ప మొత్తం కథ అయిన తర్వాత అసలు ఈ కథకు సారాంశం ఏమిటి, ఈ కథ ఎందుకు వచ్చింది, ఏ నీతి చెప్పడానికి ఈ కథ వచ్చిందని చెప్పట్లేదు. కథ యొక్క సారం మనకి ఇంతకుముందు పాత పుస్తకాల్లో ఒక కథ రాసి ఆ కథ తర్వాత ఒకే ఒక లైన్లో ఈ కథ నుండి వచ్చే నీతి ఇది అని పంచతంత్ర కథలు ఉండేవి కదండి, భేతాళ కథలు ఉండేవి. ఆ కథల్లో అక్కడ వచ్చే నీతిని రాసేవాళ్ళు. అలా ఇప్పుడు మనకు కూడా మహాభారతంలో ఉన్న కథలు, భాగవతంలో ఉన్న కథలకి నీతులు శ్రీధర స్వామి వీళ్ళందరూ రాసి పెట్టారు. ఇప్పుడు దాన్ని ఎవరు చెప్పరు, కథను మాత్రం విస్తారంగా ఒక గంట సేపు చెప్పి దాన్ని వర్ణించి వాడు హుమ్ అన్నాడు, వీళ్ళందరూ సరిచారు, వాడు ఇదన్నాడు అదన్నాడు చెప్పేస్తారు. ఏ మంత్రము, ఏ తంత్రము, ఏ శాస్త్రము కూడా ఎవరిని హింసించడానికి వచ్చింది కాదు. ఇది నిశ్చయమైన విషయం. ఎందుకంటే మన సంకల్పమే సర్వే జనా సుఖినో భవంతు, సమస్త లోకములు సుఖంగా ఉండాలి అనేదే మన లక్ష్యం. ఎవరిని ఒకరిని హింసించడానికి మనకి రాలేదు మన తత్వం. కానీ ఇటువంటి చోట్ల మనకి ఈ ఈ కథలన్నిటినీ సమన్వయం చేసుకోవాల్సిన విషయం ఇదే. మన బుద్ధి మారిపోతుంది. ఒక చాలా పెద్ద ధనికుడు ఎప్పుడూ తన జేబులో ఆ రోజుల్లో 1,00,000 రూపాయలు పెట్టుకుని తిరుగుతూ ఉండేవాడు. 1,00,000 రూపాయలు తక్కువలో వాడి జేబులో ఎప్పుడు ఉండేవి కాదు. ఇనపెట్లో ఎన్నో లక్షలు నొక్కి నొక్కి పెట్టేవాడు. తన చేతిలో మాత్రం 1,00,000 రూపాయలు తిరుగుతూ ఉండేవాడు. వాళ్ళ పిల్లలు వచ్చి మొత్తం వ్యాపారాన్నంతా సర్వనాశనం చేశారు. చివరికి వీడిని నడిరోడ్డు మీద కూర్చోబెట్టారు. ఇప్పుడు వీడికి 10 రూపాయల నోటు కూడా వాడికి జేబులో లేదు. అటువంటి దుస్థితికి వచ్చాడు. అప్పుడు వెంటనే చేసేదేమీ లేక అప్పుడే కదండి జాతకం పేపర్లు గుర్తుకొస్తాయి. ఆ జాతకం పేపర్ తీసుకుని మా గురువుగారి దగ్గరికి వచ్చాడు. వస్తే వీరు ఆయన దుఃఖాన్ని చూసి, ఆయన పాఠం మధ్యలో మాట్లాడేవారు కాదు, కానీ ఆయన బాగా కలవాడై ఉన్నప్పుడు ఊరికి చాలా మంచి చేశాడు, దేవాలయాలకు చాలా మంచి చేశాడు. ఈయన మంచి ప్రవృత్తి కలవాడు. అందువల్ల ఆయన ఒక గౌరవం ఇచ్చి పాఠం మధ్యలో ఏమిటయ్యా ఇది దుఃఖం వచ్చాడు అంటే చెప్పాడు ఆయన. ఈయన వెంటనే ఆ జాతకం తెచ్చినందుకు చూశారు. చూసి ఆ కాగితం కింద పెట్టారు. కింద పెట్టగానే మాకు ఒక చాపల్యం ఉన్నది. అసలు ఇంత దుఃఖానికి కారణం మనం కూడా చూద్దాం అని మేము కూడా ఆ పేపర్ తీసి చూసాం. చూసి అర్థం చేసుకుని పేపర్ ఇక్కడ పెట్టేశాం. గురువుగారు ఏం చెప్పారంటే, సరిగ్గా ఇవాళ నుంచి నీకు 94 రోజుల్లో నీకు అన్నీ చక్కబడిపోతే నువ్వు ఏమీ దుఃఖపడకు. ఇదిగో నేను భగవతి ప్రసాదం ఇస్తున్నాను, కుంకుమ ఇచ్చారు. అంటే ఆయనకి చాలా సంతోషం. మీ నోటి మీద మంచి మాట చెప్పారు. ఈ 94 రోజుల్ని 94 యుగాలుగా గడుపుతాను నేను. ఇదంతా జరిగింది. ఆయన వెళ్ళాడు. తర్వాత మా పాఠం అంతా పూర్తి అయిన తర్వాత మేము అడిగాము, ఏమండి ఆయన చక్రంలో, జాతక చక్రంలో 94 రోజుల్లో ఇక్కడి నుంచి పెద్ద మార్పు వచ్చే గ్రహాలేమీ లేవే, మీరు ఏమిటి 94 రోజులు అని చెప్పారు, ఏమిటి విషయం అని ఆయన అన్నారు. ఏంటి మీకు ఎందుకని విసుక్కున్నారు అని మళ్ళా పిలిచి 94 రోజుల్లో 10 రూపాయలే జేబులో ఉంచుకోవడం అలవాటు అయిపోతుంది ఆవిడకి. అప్పుడు
ఒకవేళ వాడికి 11 రూపాయలు ఉంటే చాలా సంతోషంగా ఉంది, మా దగ్గరికి వస్తాడు, మీరు చెప్పినట్లే అయిందంటాడు. మీకు అంటే అలవాటు కావడమే ఇప్పుడు పెద్ద విషయం. మనకేదో ఒక అలవాటు ఉంది ఇప్పుడు ఇవాళ, ఇంతకంటే తక్కువ స్థితి అలవాటు పడితే అది బాగానే ఉంటుంది, అంతకంటే తక్కువ స్థితి వస్తే అది బాగానే ఉంటుంది. ఎక్కడో 50వ మిద్దిలో కూర్చున్నవాడు ఒక్కసారి నేల మీద కూర్చోవడం అంటే కష్టంగా ఉంటుంది. ఆ నేల మీద కూర్చుండేవాడు బురద నేల కంటే ఒక మంచి నేల మీద అలికిన చోటు కూర్చుంటే ఇప్పుడు చాలా బాగా ఉందంటే, బురద నేలలో కూర్చోకుండా అలికినింట్లో కూర్చున్నాడు చాలా బాగా ఉంది. ఆ అలికినింట్లో ఏదో బండ వేస్తే దాని మీద కూర్చుంటే ఇంకా బాగా ఉంది, స్వర్గంలాగా ఉంది. ఇందువల్ల అంటే ఇప్పుడు మనకి భగవతి కూడా ఇదే రకంగా మనం చేస్తుంది. ఇవన్నీ వాళ్ళు పోతారంటే ఆ మంత్ర జపం చేయడం కంటే మీరు సత్ప్రవృత్తి వస్తుంది. ఈ మంత్రాన్ని చెప్పకపోతే దుష్ప్రవృత్తిలో వాడు నరకడానికి వెళ్తాడు. అలా వెళ్ళకు, ఇక్కడికి రా, ఇక్కడికి వస్తే సత్ప్రవృత్తి వస్తే అయిపోతుంది. అందువల్ల సత్ప్రవృత్తి కంటే ఇంకా వేరే ఏ ఒకటినో అవసరం లేదు. ఈ సత్ప్రవృత్తి మనస్సులో సత్ప్రవృత్తి, శరీరంలో ఏ ప్రవృత్తి ఉంటుంది, ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి. శరీరం అనేది ఎప్పుడూ శుద్ధంగా ఉండాలి. శారీరక శుద్ధి అనేది మనం లోకంలో అనుకునేటువంటి సాధారణమైన శుద్ధులకి పేరు కాదు. శుద్ధం అంటే వాస్తవికంగా శుద్ధి ఏమిటంటే శరీరం అంతా న్యాసం చేసుకుని ఉండాలి. శరీరంలో అనేక విధములైన న్యాసాలు. మా గురుదేవులు చందోలు రాఘనారాయణ శాస్త్రి గారు ఒకనాడు ఆయన రాత్రిపూట కూర్చుని అశీతి న్యాసాలు చేశారు. అన్నీ అంతర్మాతృక, బహిర్మాతృక, చక్రన్యాసాలు, షోడాన్యాసాలు, మొత్తం అశీతి న్యాసాలు చేశారు. చేసిన తర్వాత 4ంటికి లేచి ఆయన స్నానానికి వెళ్దామని లేస్తున్నారు. ఇంతలో అమ్మవారు వచ్చి, ఎందుకయ్యా శాస్త్రుల్ని నీకు పక్షపాతం ఉంది. నేనేం పక్షపాతం చేశాను, మా ఆయన న్యాసం చేయలేదేమని అడిగింది. ఈయన అక్కడి నుంచి వస్తూ మేము స్నానం చేసిన వెంటనే వాళ్ళు మహాన్యాసం చెప్పండి అడుగా, ఏమిటండి విశేషం అన్నా. ఏం విశేషం లేదు, ఆవిడ అడిగింది మా ఆయన న్యాసం చేయలేదు ఏమిటో అడిగింది, అందులో మహాన్యాసం చేయండి అంటే అప్పుడు శ్రీదేవమ్మ గారు అడిగింది, మీరేం చేశారో చెప్పండి అంది. మీరేదో నిర్వాహకం చేసి ఉంటారో అప్పుడే అడిగి ఉంటుంది అంటే అశీతి న్యాసాలు చేశాను. అప్పుడు శరీరం న్యాసమయమై మనకి వజ్రకవతమై కూర్చోవడం శుద్ధి, నిజానికి శుద్ధి. మనం గాయత్రి జపం చేసిన అంగన్యాసం, కరన్యాసం చేసుకుంటాం, ఇంకా న్యాసాలు చాలా చాలా పెద్దవిగా ఉంటాయి. సర్వన్యాసములు చేసుకుని న్యాస శుద్ధాత్మ, న్యాసములతో శుద్ధి అవుతాడు. ఇది వాస్తవమైన శుద్ధి. దీనికి ముందు ఇంకొక శుద్ధి ఉంది, అంటే అల్టిమేట్ శుద్ధి అది. దానికి ముందు శుద్ధి ఏంటంటే తాను మనస్సుతో దుష్ట విషయాన్ని చింతించకుండా ఉండడం, వాక్కుతో దుష్టమైన శబ్దముల్ని పలక్కండగా ఉండడము, శరీరంతో దుష్టమైన విషయములను స్పృశించకుండా ఉండడం, ఇది ఒక శుద్ధి. మనస్సుతో చేయడం అనేది చాలా గొప్పది, వాక్కుతో చేయడం అనేది 2, 3 శరీరంతో దుష్టమైన వస్తువులను ముట్టుకోకుండా. ఇది 3 రకాల స్టేజ్ల్లో దీన్ని తీసుకోవాలి. దీనినే శరీరంతో దుష్టమైన వస్తువుల్ని ముట్టుకోకుండా ఉండడాన్నే మడి అని అంటారు. మనం మడి అని చెప్పుకున్నాం కదా. శరీరంతో ఏ నీళ్ళను పడితే ఆ నీళ్ళను ముట్టుకోవడం, ఏ గుడ్డను పడితే ఆ గుడ్డను ముట్టుకోవడం, ఏ వస్తువును పడితే ఆ వస్తువును ముట్టుకోవడం, అలా చేయకుండా తాను దేనితోనూ సంబంధం లేకుండా తాను మాత్రం ఉండడం, దీన్ని మడి అని. ఆమె తాతగారు అడిగారు, మడి అంటే అర్థమేంటి అంటే శారీరకమైన అశుద్ధి లేకుండా ఉంటే అది చాలా ప్రాథమికమైన మడి. వాక్కుతో అశుద్ధి లేకుండా ఉంటే అది ద్వితీయ స్తరంలో మడి, అది 2వ మెట్టు. మనస్సులో ఏమాత్రము
అసద్విషేకంగా చింతన లేకుండా ఉన్నట్లయితే అది మూడో మెట్టు. మొత్తం శరీరాన్ని తాను న్యాసం చేసుకుని సమస్త దేవతలను అక్కడ ఉంచుకుని శివోహం అనేటువంటి భావన వస్తే ఇది అసలైన మడి. మడి అనే శబ్దానికి, శుద్ధి అనే శబ్దానికి ఇవి అర్థాలు. అయితే చిన్నపిల్లలందరికీ ఇవి తెలియవు కాబట్టి మనం ఏం చెప్తాం, చిన్నపిల్లలకి నన్ను ముట్టుకోవద్దు ఎందుకంటే మడి. అలాగే వాళ్ళకు కూడా మడి కట్టిస్తే నువ్వు ఏది ముట్టుకోవద్దు అంటే కేవలం అస్పృశ్యమైన దాన్ని స్పృశించవద్దు అనే దాన్ని మడిగా చెప్పడానికి అర్థము అది మొట్టమొదటి స్టెప్లో చెప్తున్నాం. కానీ ఇదే అల్టిమేట్గా కాదు, అటువంటి దాన్ని చెప్తాం. ఇప్పుడు మనకి కకార రూపా దగ్గర నుంచి ఆరంభించి కర్మఫలప్రద అనేంతవరకు మనకి 20 నామాలైనవి. ఇక దీని తర్వాత ఏకార రూపా చైకాక్షరి ఏకానేకాక్షరాకృతి అనేది మనం చెప్పుకోవాలి. ఇప్పుడు దీంట్లో కా అనే వర్ణంలో 60 నామాలు ఉన్నాయి. ఎందుకంటే కా అనేది 3 సార్లు వస్తుంది. కాలో విశేషం ఏంటంటే 3 కూటాల్లో కూడా కా అనేది ఉన్నది. కూటం అంటే సమూహం అన్నమాట. ఈ సమూహంలో 3 సమూహాల్లోనూ కా అనేది లేకుండా లేదు. అందువల్లనే ఆచార్యుల వారు కాది విద్యను చాలా ప్రధానంగా తీసుకున్నారు. అన్ని కూటాల్లో వాగ్భవ కూటంలో ఉంది, శక్తి కూటంలో ఉంది, కామరాజ కూటంలో ఉంది. 3 కూటాల్లోనూ కా ఉన్నది కాబట్టి ఈ కా అనేది చాలా గొప్పది. ఇక లా అనేది కూడా 3 చోట్ల ఉంది కాబట్టి లాకు కూడా 60 నామాలు వస్తాయి. ఎందుకంటే 3 చోట్ల అది కాబట్టి 320 వస్తాయి. కా అనేది ఈశ్వరుడిది, లా అనేది అమ్మవారిది. ఇక్కడ మరి కాది విద్యను తీసుకోవడానికి అభిప్రాయం ఏంటంటే అమ్మవారి విద్యను సాధన చేసిన వాళ్ళల్లో ఈశ్వరుడిలాగా సాధన చేసిన వాడు ఎవరు లేడు. అందువలన అమ్మవారి తత్వం సరిగ్గా మనకి తెలియాలి అంటే మనం కూడా ఆ శివుడు లాంటి వాళ్ళని కావాలి. అప్పుడు మన కళ్ళకి ఆ అమ్మ తత్వం ఏమిటో బాగా గోచరమవుతుంది, మన మనస్సుకి అర్థమవుతుంది. మనం స్వయం ఆ ఈశ్వరులను కావాలి, కాకపోతే లేదు. అందువల్ల ఆచార్యుల వారు పరమశివ ధృన్మాత్ర విషయ అన్నారు. పరమశివుడికి మాత్రమే ఆ విషయం తెలుసు. ఆయన కూడా నోటితో విస్తరంగా చెప్పలేడు. పరమశివుడికి మాత్రమే అమ్మవారి యొక్క తత్వం తెలుసు. మనం ఎప్పటికి పరమ శివులం అవుతామో అప్పుడే అమ్మవారి తత్వం తెలుసుకోగలం తప్ప వేరే తెలుసుకోలేము. అందువలన కా అనే దానితో విద్యను ఆరంభించి లా అనేది మళ్ళా 3, తర్వాత 3 కూటముల్లో చివర శ్రీకారం ఉంటుంది. శివశక్తి కామ క్షితిరథర విశ్శీతకిరణ స్మరోహంసక్ర తదను చపరామారహరయ అమీ హృల్లేఖాభి తిసృభిరవసానేషు ఘటితా భజంతే వర్ణాస్తే తవ జనని నామావయవతా. ఇదే పంచదశి. ఈయన పంచదశిని ఎంత గూఢంగా చెప్పారో చెప్పారు. ఆ చెప్పే భాష ఇవాళ రోజున పంచదశి చెప్పడంగానే కొంతమంది మైకుల్లో ఏదో చెప్పేస్తున్నారు. శంకరాచార్యుల వారిని పంచదశి చెప్పండి అంటే ఇది చెప్పారు. దీంట్లో మనకి ఏమర్థమైంది అంటే బాగా కొంచెం దృష్టి పెడితే అంతా అర్థమవుతుంది. అంటే రహస్యమైన విషయాన్ని అంత తేటతెల్లగా చెప్పకూడదు. ఏ వస్తువుకి ఇచ్చే గౌరవాన్ని ఆ వస్తువుకి ఇవ్వాలి. అమీ అమీ అంటే ఈ 3 కూటములు అని అర్థం. హృల్లేఖాభి, హృల్లేఖ అనేది బీజం, అది దాన్ని ఈ 3లో చివరిలో పెడతారు. అక్కడ ఆకాశమైన హకారం ఉంటుంది, అగ్ని బీజం ఉంటుంది, తురీయ స్వరం ఉంటుంది. అప్పుడు హృల్లేఖ అని పేరు. హృదయంలో
ప్రకాశించేటువంటి విద్యుల్లేఖ లాంటి లేఖ అమ్మవారి స్వరూపం. హృదయంలో ప్రకాశించేటువంటి మన విద్యుల్లేఖని మెరుపు తీగ అంటారు. హృదయంలో ప్రకాశించే మెరుపు తీగే ఆ అమ్మవారే హృల్లేఖ. దానిలో ఇద్దరు ఉన్నారు, ఇద్దరి సామరస్యం దాంట్లో ఉన్నది. ఇదే మనకి మహావాక్యం కూడా ఇదే. మహావాక్యం అనేది హ్రీంకారం. దానిలో కాశీలో భగవంతుడు తారకోపదేశం చేస్తాడు కదా. తారకం అంటే ఏమిటిది? చాలామంది రామనామం చెప్తారు, అది కూడా తారకమే. అనేక తారకాలు ఉన్నాయని కాశీ రహస్యంలో చెప్పారు. దానిలో ఎవరికి ఏది చెప్తే పరమాత్మతత్వం గుర్తుకొస్తుందో వాడికి అదే చెప్తారు. కొంతమంది శక్తి పూజలు చేసి ఉంటారు, వాళ్ళందరికీ హ్రీంకారాన్నే ఉపదేశం చేస్తాడని చెప్తారు. అలాగే కొంతమంది ప్రణవోపాసన చేసి ఉంటారు, వాళ్ళకి ప్రణవమే చేస్తారు. ఎవరికి ఏది చెప్తే ఎలా గుర్తుకొస్తుందో ఆయనకి తెలుసు. కర్మాది సాక్షిని వారికి అదే చెప్తారు. అందువల్ల ఈ అన్నిటిల్లో మూడిటల్లోనూ కూడా హృల్లేఖ ఉంది కాబట్టి అవి 3 కాబట్టి మన 60. ఇక దీని తర్వాత సా అనేది ఉంది. ఈ సా అనేది 2 సార్లు వస్తుంది. మధ్యకూటంలో ఒకసారి వస్తుంది, అంత్యకూటంలో ఒకసారి వస్తుంది. మధ్యకూటంలో 2వ అక్షరంగా వస్తుంది, అంత్యకూటంలో ప్రథమాక్షరంగా వస్తుంది. సా అనేది 2 సార్లు ఉంది కాబట్టి 40. అలాగే హా అనేది ఒకే కూటంలో మధ్యకూటంలో 2 సార్లు ఉన్నది. అందువల్ల అది 2 సార్లు ఉంది కాబట్టి మళ్ళా ఒక 40. ఇక ఏ ఈ అనేవి 2 మాత్రం ఒక్కొక్కసారి ఉన్నాయి, అవి 20. అందువల్ల 3 60లు 180, 2 40లు 80, 180 60 260, 80 180 80 260, తర్వాత 20 20 40 అయితే 300 నామాలు. అందువల్ల చాలా చక్కగా 300 నామముల్ని 20 శబ్దములతో చెప్పుకుంటూ చాలా గొప్పదైనటువంటి ఒక రచన ఇది. సాధారణ మనుషులెవరు చేసిన రచన కాదు, కామేశ్వరులు వాళ్ళిద్దరూ చేసిన రచన. దానిలో 15లో మనం ఒకదాన్ని తీసుకుని ఇవాటికి ఒక 20 దాకా వచ్చి కర్మ ఫలప్రద. ఇప్పుడు ఈ శబ్దానికి అర్థం నేనేమనుకుంటున్నానంటే, మనం అమ్మవారి నామములకి అర్థాన్ని చింతన చేయాలి అని అందరం కూర్చొని చింతన చేస్తుంది. ఈ చింతన చేయడం అనేది అమ్మవారి చింతనే కదా. ఈ కర్మను కూడా ఆమె సాక్షిగా చూస్తూనే ఉన్నది. దీనిలో తప్పులేమన్నా ఉంటే అన్నిటినీ దూరం పెట్టి ఆ తల్లి, దీనిలో ఏదైనా మంచి ఉంటే దాన్ని గ్రహించి మనందరికీ సత్ఫలాన్ని ఇచ్చేది ఆమె. కర్మ ఫలప్రద. ఏనాడో ఒకనాడు ఆమె మనస్సులో వీళ్ళందరూ కూడా నా నామాల్ని అర్థచింతన చేశారు అని ఆమె హృదయంలో అనుకుంటే చాలు. త్యాగరాజ స్వామి వారు ఒక మాట అన్నారు, పాలారగించవే పాట ఉంది కదా, దానిలో సీతమ్మ ఏకాంతంలో నువ్వు రాముడితో ఉన్నప్పుడు ఈ కృతులను ఎలా ఉన్నాయని ఆయన ఒకసారి అడుగు. త్యాగరాజ స్వామి కృతులు ఎలా ఉన్నాయి, నీకేమన్నా నచ్చినాయా లేదా అని ఒకసారి అడుగు తల్లి. ఆయన ఏమన్నాడో నాకు చెప్పు. ఏదైనా ఆయన ఒకటి ఎన్నో లక్షల కృతులు చేశాడు ఆయన. దానిలో ఏదైనా ఒక అక్షరం నచ్చినా కూడా నేను మహాధన్యుడిని. అలాగే మనం చేసుకుంటే చింతనంలో కూడా ఏదో ఒక అక్షరం అమ్మవారికి నచ్చితే మనం ధన్యధన్యులమే. ఇంతకంటే మన జన్మకి ఏమీ మరొక సాధన అవసరం లేదు. అందువల్ల మనకి త్రికరణ శుద్ధ్యా అమ్మ సంతుష్టే మనకు కావాలి. కర్మాది సాక్షిణి. ఓం కర్మాది సాక్షిణ్యై నమః. రేపటి నుంచి ఏకారంలోకి వెళ్దాం. నమః పార్వతీపతయే. హర హర మహాదేవ్.
మీ దగ్గర రాఘవనాథ శాస్త్రి గారి పుస్తకం మీ దగ్గర ఉందా? రాఘవనారాయణ శాస్త్రి గారి పుస్తకం మీ దగ్గర ఉందా? ఆయన దగ్గర ఉంటుంది. ఆయన